హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ ఎడ్యుకేషన్స్. గైస్, ఈరోజు మనం వార్తలో నిలిచినటువంటి అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్రీయ అంశాల గురించి అండ్ వార్తలో నిలిచినటువంటి వ్యక్తులు మరియు క్రీడా సంబంధిత అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో మెయిన్గా కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. ఈరోజు మనం 31 జూలై 2021కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్. ఈరోజు మనకి ఒక కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ఏంటి అంటే టైగర్ రిజర్వ్. సో పులుల సంరక్షణ అని చెప్పే ఒక అంశం మనకి ఈ రోజున వార్తలో నిలిచింది. గత 2 days నుంచి కూడా మనకి ఈ యొక్క రిజర్వ్, ఈ యొక్క పులుల సంరక్షణార్థానికి సంబంధించినటువంటి అంశాలు ప్రతిరోజు కూడా మనం 2 days నుంచి చూడడం అయితే జరుగుతుంది. సో గైస్, ఎవరైతే ఈ యొక్క పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో ఆయా అభ్యర్థులు ముఖ్యంగా గమనించండి. మనకి మెయిన్గా చూస్తే ఈ యొక్క పులుల సంరక్షణ రిజర్వ్ ఎక్కువగా తరచూ ఏదైనా సరే ఒక అంశం కనుక వార్తలో నిలిస్తే ఆయా అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో మెయిన్గా తీసుకుంటే ఈ రోజున మనకి మెయిన్గా తీసుకుంటే 14 టైగర్ రిజర్వ్స్, పులుల సంరక్షణ రిజర్వులు మనకి ఈ రోజున వార్తలో నిలవడం అయితే జరిగింది. సో మనకి మెయిన్గా తీసుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ పరంగా ఈ యొక్క బిట్స్ అనేది ఏ విధంగా అడగడానికి పాసిబిలిటీ ఉందంటే, సో టోటల్గా ఈ యొక్క 14 అండ్ ఈ యొక్క 14 టైగర్ రిజర్వ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ వివిధ రకమైనటువంటి స్టేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మ్యాచ్ ది ఫాలోయింగ్ అని చెప్పే క్వశ్చన్స్ అనేది అడగడానికి మనకి పాసిబిలిటీస్ ఉంది. సో ఈ విధంగా మనకి ఈ యొక్క టైగర్ రిజర్వ్కి సంబంధించినటువంటి బిట్స్ అనేది రావడానికి జరుగుతుంది. అండ్ అదే విధంగా తీసుకుంటే మనకి మెయిన్గా కాన్సెప్ట్లోకి వచ్చేస్తే ఏంటి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పొందుతూ ఈ రోజున ఈ యొక్క 14 టైగర్ రిజర్వ్స్ అనేది వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఈ యొక్క 14 టైగర్ రిజర్వ్స్ అనేది మనకి ఎందుకు నిలిచాయి అంటే, సో ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క గుర్తింపు గ్లోబల్, సో ప్రపంచవ్యాప్తంగా మనకు ఒక గుర్తింపు పొందాయి. ఏంటి అంటే మనకి గ్లోబల్ కన్జర్వేషన్ అష్యూర్డ్ రిజర్వ్స్. సో గ్లోబల్ కన్జర్వేషన్ అష్యూర్డ్ రిజర్వ్ అని చెప్పే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును ఈ రోజున మనకి యొక్క 14 టైగర్ రిజర్వ్స్ అనేది ఈ యొక్క పులుల సంరక్షణ కేంద్రాలు అనేది పొందడం అయితే జరిగింది. సో మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క 14 అనేది మనకి ఎక్కడెక్కడ ఉన్నాయి. సో ముఖ్యంగా చూడండి, ఈ యొక్క ప్లేసెస్ అనేది మనకి ఎక్కువ శాతం అనేది పాసిబుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇవి మనకి ఎక్కువ శాతం అనేది అడగడానికి అనేది పాసిబిలిటీ ఉంది. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి యొక్క గ్లోబల్ కన్జర్వేటివ్ అష్యూర్డ్ రిజర్వ్స్, ఈ యొక్క టోటల్గా మన భారతదేశానికి సంబంధించినటువంటి యొక్క 14 అనేది ఎక్కడ ఉన్నాయి. సో ఈ యొక్క 14 టైగర్ రిజర్వ్స్ అనేది ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నాయంటే, సో మొత్తంగా తీసుకుంటే మనకి ఈ యొక్క 14లో వచ్చేసరికి 3 అనేది మనకి ఎక్కడ ఉన్నాయంటే అస్సాం రాష్ట్రం. సో అస్సాం రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క మొత్తంగా తీసుకుంటే 3 పులుల సంరక్షణ కేంద్రాలు. సో ఏవి అంటే మనకి మనాస్, కాజీరంగా అండ్ వరాంగ్. సో మనాస్, కాజీరంగా అండ్ వరాంగ్ అని చెప్పే ఒక 3 పులుల సంరక్షణ కేంద్రాలు మనకి ఇక్కడ ఉండడం అయితే జరుగుతుంది. సో చూడండి, మనకి అవుట్ ఆఫ్ ది 14 టైగర్ రిజర్వ్స్ మనకి 3 అనేది ఈ యొక్క అస్సాం రాష్ట్రంలో ఉండడం అయితే జరుగుతుంది. ఇటీవల కాలంలో కూడా మనం యొక్క అస్సాం రాష్ట్రానికి సంబంధించినటువంటి వివిధ రకాలైన అంశాల గురించి అండ్ వివిధ రకాలైన కార్యక్రమాల గురించి కూడా తరచూ డిస్కస్ చేశాం. సో మెయిన్ గా తీసుకుంటే ఈ రోజున మరొకసారి యొక్క పులుల సంరక్షణ కేంద్రాలు కలిగినటువంటి ఒక రాష్ట్రంగా మనకి ఈ యొక్క అస్సాం రాష్ట్రం అనేది ఉంచడం అయితే జరుగుతుంది. సో మెయిన్ గా తీసుకుంటే ఈ యొక్క అస్సాం రాష్ట్రానికి సంబంధించి 3 పులుల సంరక్షణ కేంద్రాలు, సో మనాస్, కాజీరంగా అండ్ వరాంగ్ అని చెప్పే ఒక 3 పులు సంరక్షణ కేంద్రాలను మనకి యొక్క అస్సాం రాష్ట్రంలో ఉండడం అయితే జరుగుతుంది. అండ్ అదే విధంగా తీసుకుంటే మధ్యప్రదేశ్. సో మరొక అంశం మనకు మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క 14లో మనకి రిమైనింగ్ టైగర్ రిజర్వ్స్ అనేది ఎక్కడెక్కడ ఉన్నాయంటే, సో మధ్యప్రదేశ్ రాష్ట్రం. సో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చూస్తే నిన్నటి రోజున కూడా ఈ యొక్క మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సాత్పురా టైగర్ రిజర్వ్స్ గురించి డిస్కస్ చేసాం. చాలా చాలా ఇంపార్టెంట్ అని కూడా డిస్కస్ చేసాం. సో సాత్పురా టైగర్ రిజర్వ్స్ అనేది కూడా మనకి ఎక్కడ ఉన్నాయంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క పులుల సంరక్షణ కేంద్రాలు ఉండడం అయితే జరిగింది. సో అదే విధంగా తీసుకుంటే మరికొన్ని పులుల సంరక్షణ కేంద్రాలు మనకి ఎక్కడెక్కడ ఉన్నాయంటే, సో ఈ యొక్క మధ్యప్రదేశ్ రాష్ట్రంలో తీసుకుంటే మొత్తంగా మనకి 3 సంరక్షణ కేంద్రాలు. సో ఇక్కడ కూడా మనకి 3 ఈ యొక్క పులు సంరక్షణ కేంద్రాలు అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఆ 3 పుల్ల సంరక్షణ కేంద్రాలు మనకి ఎక్కడ మనకి అంశాలు ఏంటి అంటే చూడండి, సైకిల్ తీసుకుంటే టోటల్గా వచ్చేసరికి సాత్పురా టైగర్ రిజర్వ్ అండ్ పన్నా టైగర్ రిజర్వ్ అండ్ కన్హా టైగర్ రిజర్వ్. సో సాత్పురా టైగర్ రిజర్వ్ అండ్ పన్హా టైగర్ రిజర్వ్ అండ్ కన్హా టైగర్ రిజర్వ్. సో టోటల్గా ఈ యొక్క 3 అనేది మనకి యొక్క 3 టైగర్ రిజర్వ్స్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. సో టోటల్గా తీసుకుంటే 6 టైగర్ రిజర్వ్స్ అనేది మనకి యొక్క అస్సాం రాష్ట్రంలో 3 అండ్ అదేవిధంగా తీసుకుంటే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మరొక 3 అయితే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ రిమైనింగ్ తీసుకుంటే మనకి మరొకటి వచ్చేసరికి మహారాష్ట్ర. సో మహారాష్ట్రలో మనకి ఒక టైగర్ రిజర్వ్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఏంటి అంటే మనకి పెంచ్. సో పెంచ్ అనేటువంటి ఒక టైగర్ రిజర్వ్ అనేది ఒక మహారాష్ట్ర ప్రాంతంలో ఉండడం అనేది జరుగుతుంది. అండ్ మరొక టైగర్ రిజర్వ్ వచ్చేసరికి బీహార్ రాష్ట్రం. సో బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి వాల్మీకి టైగర్ రిజర్వ్.
చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇటీవల కాలంలో కూడా ఈ యొక్క బీహార్ రాష్ట్రానికి సంబంధించి వివిధ రకమైన అంశాలు కార్యక్రమాలతోటి మనం తరచూ వార్తలు నిలవడం అయితే చూస్తున్నాం. సో ఈ విధంగా తీసుకుంటే ఈ యొక్క బీహార్ రాష్ట్రానికి సంబంధించి మనకి మెయిన్గా తీసుకుంటే ఇక్కడ కూడా మనకి మరొక టైగర్ రిజర్వ్ అనేది ఉండడం జరుగుతుంది. సో వాల్మీకి టైగర్ రిజర్వ్ అని చెప్పి చెప్తా. సో టోటల్గా తీసుకుంటే ఇలా మనకి 14 టైగర్ రిజర్వ్స్ అనేది మన భారతదేశంలో ఉండడం అయితే జరుగుతుంది. సో వీటికి సంబంధించి ఈ రోజున మనకి గ్లోబల్, సో ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే మనకి మెయిన్గా గ్లోబల్ ఇన్ఫర్మేషన్ అష్యూర్డ్ రిజర్వ్స్ గా ఈ రోజున గుర్తింపు పొందుతూ ఈ యొక్క 14 టైగర్ రిజర్వ్స్, ఈ యొక్క 14 టైగర్ రిజర్వ్స్ అనేది ఈ రోజున మనకి గుర్తింపబడడం అయితే జరిగింది. సో ఇది మనకి ఒక ముఖ్యమైనటువంటి అంశం. సో మెయిన్ గా తీసుకుంటే 14 టైగర్ రిజర్వ్స్ కి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గుర్తింపు పొందినటువంటి టైగర్ రిజర్వ్స్ గా ఈ యొక్క 14 ఉండడం అయితే జరుగుతుంది. సో ఇది మనకి ఈ రోజు వార్తలు ఒక ఫస్ట్ టాపిక్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పి చెప్పవచ్చు. అండ్ నిన్నటి రోజున కూడా డిస్కస్ చేసాం ఈ యొక్క టైగర్ రిజర్వ్స్ కి సంబంధించి టోటల్ గా ఉన్నటువంటి యొక్క అన్నిటి గురించి కూడా వన్ డే మనం లైవ్ క్లాస్ అనేది కండక్ట్ చేస్తామని చెప్పి, సో దానికి సంబంధించి త్వరలోనే అప్డేట్ అనేది మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది మనకి ఈ రోజు మన యొక్క ఫస్ట్ టాపిక్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి ఇంద్రగలనం అని చెప్పేసి ఒక మెయిన్ టాపిక్ అని చెప్పి చెప్పవచ్చు. సో ఆయా అంశంతో ఈ రోజున మనకి యొక్క సెకండ్ టాపిక్ అని చెప్పి చెప్పవచ్చు. సో ఏంటి మనకి అంటే మెయిన్గా చూడండి, ఇంద్రనేటి విన్యాసాలు అని చెప్పే ఒక అంశంతో ఈ రోజున మరొక కీలకమైనటువంటి అంశం వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఇది మనకి ఈ యొక్క ఇంద్రనేటి అని చెప్పే ఒక అంశానికి సంబంధించి ఒడిస్సా రాష్ట్రం. సో ఒడిస్సా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక అంశం మనకి ఈ రోజు వార్తలు నిలిచింది. సో ఒడిస్సా రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా 3 అంశాలతో మనకి ఈ రోజు వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఒడిస్సా రాష్ట్రానికి సంబంధించిన 3 అంశాలు ఏంటి అంటే పోలీస్ నియామకాల్లో ట్రాన్స్జెండర్స్. సో పోలీస్ నియామకాల్లో ట్రాన్స్జెండర్స్ అని చెప్పి చెప్తున్నారు. సో ఒక ఏ ఎగ్జామ్లోనైనా సరే మనకి ఈ యొక్క ట్రాన్స్జెండర్స్కి సంబంధించినటువంటి అంశాల పట్ల ఎక్కువగా కూడా మనకి బిట్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆపరేషన్ ఒలీవియా. సో ఆపరేషన్ ఒలీవియా అని చెప్పి ఇటీవల కాలంలో చూసాం మనం. మెయిన్గా 2 months బ్యాక్ కూడా వార్తలు నిలిచింది ఆపరేషన్ ఒలియా ప్రొటెక్షన్ స్కీమ్స్ అని చెప్పి. సో ఆ విధంగా మనకి ఇక వార్తల అంశాల్లో చూసాం. అండ్ నెక్స్ట్ సాల్ట్ వాటర్ క్రొకడైల్స్. సో సాల్ట్ వాటర్ క్రొకడైల్స్ అని చెప్పి మరణిస్తూ వార్తలు నిలిచాయి. సో ఈ విధంగా 3 రకాలైనటువంటి అంశాలతో మనకి ఈ యొక్క మెయిన్ సాల్ట్ వాటర్ క్రొకడైల్స్ అని చెప్పి సో ఈ అంశాలతో వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఆ విధంగా తీసుకుంటే ఈ రోజు మనకి ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే పోలీస్ నియామకాల్లో ట్రాన్స్జెండర్స్. సో పోలీస్ నియామకాల్లో ట్రాన్స్జెండర్స్ అని చెప్పి చెప్తున్నారు. ఇటీవల కాలంలో తరచూ వార్తలు నిలుస్తున్నటువంటి అంశాల్లో మనం ఈ యొక్క ట్రాన్స్జెండర్స్ కూడా ముఖ్యంగా తీసుకోవచ్చు. ఎందుకు అంటే ట్రాన్స్జెండర్స్కి సంబంధించి మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా కూడా చూడడం అనేది జరుగుతుంది. సో డైలీ మనం ఈ యొక్క ట్రాన్స్జెండర్స్కి సంబంధించి చూస్తున్నాం. అండ్ మెయిన్గా తీసుకుంటే మనకి ఈ యొక్క ట్రాన్స్జెండర్స్కి సంబంధించి ఇటీవల కాలంలో చూసాం ఏ ఒక్క ఎగ్జామ్లోనైనా సరే డెఫినెట్గా మనకు ఒక బిట్ అనేది రావడానికి ఛాన్స్ ఉంది. ఎక్కువ శాతం యొక్క పోటీ పరీక్షలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారు మెయిన్గా గమనించండి. ఈ యొక్క ట్రాన్స్జెండర్స్కి సంబంధించి ఇటీవల వస్తున్నటువంటి స్కీమ్స్ కావచ్చు, కొత్త నూతనమైనటువంటి అంశాలు కావచ్చు, అటువంటి అంశాలనేది మనకి ఎక్కువ శాతం అడగడానికి ఛాన్స్ ఉంది. అండ్ మెయిన్గా తీసుకుంటే ఇటీవల కాలంలో చూసాం తరచూ వార్తలు నిలిచినటువంటి అంశాల్లో మనకి బీహార్ 2వ విడత ఎలక్షన్స్ అని చెప్పి. సో బీహార్ 2వ విడత ఎలక్షన్స్లో భాగంగా ఒక ప్రత్యేకమైనటువంటి అధికారిగా ఒక ట్రాన్స్జెండర్స్ నియమితులయ్యారు అని చెప్పి. అండ్ అదేవిధంగా తీసుకుంటే ప్రైమ్ జెండర్స్ అని చెప్పి కూడా చూసాం. సో ప్రైడ్ జెండర్స్ అంటే ప్రైడ్ స్టేషన్ నేమ్ పెట్టి రైల్వే స్టేషన్ ఆ యొక్క ట్రాన్స్జెండర్స్కి అంకితం చేశారు అని చెప్పి. సో ఈ విధంగా ప్రైడ్ స్టేషన్ పేరిట వారికి అంకితం చేయడం అనేది జరిగింది. అండ్ అదేవిధంగా తీసుకుంటే ఒడిస్సా రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైనటువంటి స్కీమ్ మనకి మధుబాబు పెన్షన్ యోజన స్కీమ్ అని చెప్పి. సో ఆ యొక్క మధుబాబు పెన్షన్ యోజన స్కీమ్లో ట్రాన్స్జెండర్స్ని కూడా చేరుస్తూ వార్తలు నిలిచారు. ఈ విధంగా ఇటీవల కాలంలో తరచూ వార్తలు నిలుస్తున్నాయి. అండ్ వరల్డ్ వైడ్గా తీసుకుంటే మనకి ఈ యొక్క న్యాయవాది వృత్తికి సంబంధించి మనకి మెయిన్గా ఒక జస్టిస్ కూడా వార్తలు నిలవడం అయితే జరిగింది. జస్ట్ ఇక కేవలం ట్రాన్స్జెండర్స్కి సంబంధించి అండ్ రకరకాలైనటువంటి అంశాల గురించి అండ్ వరల్డ్ ఫస్ట్ టాయిలెట్ అని చెప్పి ట్రాన్స్జెండర్స్కి సంబంధించి వ్యాక్సినేషన్ కార్యక్రమం అని చెప్పి. సో ఈ విధంగా వివిధ రకాలైనటువంటి అంశాలతోటి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలతోటి ట్రాన్స్జెండర్స్ అనేవారు తరచూ వార్తలు నిలుస్తున్నారు. సో మెయిన్గా ఈ యొక్క ట్రాన్స్జెండర్స్కి సంబంధించి మనకి ఎక్కువ శాతం వారి మధ్య ఉన్నటువంటి విభేదాలను దూరం చేయాలి అని చెప్పి అంశంతో ఇటీవల కాలంలో నిన్నటి రోజున కూడా చూసాం ఒక ప్రైవేట్ సంస్థ. సో ఈ ప్రైవేట్ సంస్థలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎవరైతే ట్రాన్స్జెండర్స్కి జాబ్ ఆపర్చునిటీ జాబ్ రిక్రూట్మెంట్ని కల్పిస్తారు
ఉంటారో వారికి ట్యాక్స్ బెనిఫిట్స్ను కూడా కలిగిస్తామని చెప్పి ఇంటర్నేషనల్ వైడ్గా కూడా చూసాం. సో అనేక విధంగా ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రాల వ్యాప్తంగా కూడా తీసుకుంటే మనకి ఈ యొక్క ట్రాన్స్జెండర్స్కి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి కలిగిస్తూ వార్తలు నిలుస్తున్నారు. సో ప్రతిరోజు కూడా మనకి ఈ యొక్క ట్రాన్స్జెండర్స్కి సంబంధించిన వివిధ రకాలైనటువంటి అంశాలు వార్తలు నిలుస్తున్నాయి. సో ఆ విధంగా తీసుకుంటే ఈ యొక్క ట్రాన్స్జెండర్స్కి సంబంధించి ఎక్కువ శాతం మనకి బిట్స్ అడగడానికి పాసిబుల్ ఉంది. సో ప్రస్తుతం మనకి ఇక్కడ ట్రాన్స్జెండర్స్కి సంబంధించిన అంశాలు కనుక వార్తలు నిలిస్తే ఏ ఒక్క అంశమైనా సరే ఆ యొక్క స్కీమ్స్ కావచ్చు అండ్ ముఖ్యంగా ఏ యొక్క ఉద్దేశంతో దాన్ని ఏర్పాటు చేశారు ఇటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించండి. అండ్ మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క ట్రాన్స్జెండర్ పర్సన్స్ కోసం ఒక ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అని చెప్పి ఒక యాక్ట్ని కూడా ప్రవేశపెట్టారు. సో ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ స్కీమ్ ఆర్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పి సో ఈ విధంగా అనేక అంశాలతోటి మనకి ఈ యొక్క అంశం ప్రతిరోజు కూడా తరచూ వార్తలు నిలుస్తుంది. సో తరచూ వార్తలు నిలుస్తున్నటువంటి అంశాల్లో మనకి యొక్క ట్రాన్స్జెండర్స్ ఉంది. ఈ రోజు మనకి తీసుకుంటే ఈ యొక్క పోలీస్ నియామక ప్రక్రియ, సో ఒడిశా రాష్ట్రానికి సంబంధించి ఒక అంశం వార్తలు నిలిచిందని చెప్పాను ట్రాన్స్జెండర్స్కి సంబంధించి. అది ఏంటి అంటే నిన్నటి రోజున మనకి యొక్క పోలీస్ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం అనేది జరిగింది. సో 480కి పైగా రిక్రూట్మెంట్ పోస్టులు అనేవి ఉండడం జరిగింది. సో దానికి సంబంధించి ఒక నోటిఫికేషన్ ఒడిశా ప్రభుత్వం విడుదల చేస్తూ వార్తనిచ్చింది. మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క నోటిఫికేషన్లో కేవలం మన మామూలు పర్సన్స్కే కాకుండా ట్రాన్స్జెండర్స్కి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కేటాయింపును కలిగిస్తూ వార్తనిచ్చింది. చాలా ఇంపార్టెంట్. సో వీరిలో ఉన్నటువంటి ఆ విభేదాలను తొలగించాలి అండ్ వారిలో ఉన్నటువంటి ఆ వైఖరిని తీసివేయాలని చెప్పే ఉద్దేశంతో వారి కొరకు అనేకమైనటువంటి నూతన కార్యక్రమాలను అనేక రాష్ట్రాలు ప్రవేశపెడుతున్నాయి. ఆ విధంగా తీసుకుంటే మనకి ఈ రోజు ఈ యొక్క ట్రాన్స్జెండర్స్కి సంబంధించి ఒక నోటిఫికేషన్లో ఒక ప్రత్యేకమైనటువంటి కేటాయింపును కలిగిస్తూ వార్తలు వచ్చాయి. సో ట్రాన్స్జెండర్స్ నోటిఫికేషన్కి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి కేటాయింపు కేవలం మనకి యొక్క పోలీస్ నియామక ప్రక్రియలో వారికి కూడా అవకాశాలు కలిగిస్తున్నామని చెప్పి ఈ రోజు మనకు ఒక నోటిఫికేషన్ విడుదల చేస్తూ వార్తలు నిలిచింది ఒడిశా రాష్ట్రం. సో ఇది మనకి ఈ యొక్క ఒడిశా రాష్ట్రానికి సంబంధించి ట్రాన్స్జెండర్స్కి సంబంధించినటువంటి మొట్టమొదటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు వచ్చినటువంటి ఆ యొక్క ఒడిశా రాష్ట్రంలో సెకండ్ థింగ్. సో రెండవ అంశం ఏది అంటే ఆపరేషన్ ఒలివియా. ఇటీవల కాలంలో కూడా చూసాం ఈ యొక్క ఆపరేషన్ ఒలివియాకి సంబంధించి ఐసీజీ ఇండియన్ కోస్ట్ గార్డ్ సర్వీసెస్ అని చెప్పి చూసాం. చాలా ఇంపార్టెంట్ మనకి జలవనరులకు సంబంధించినటువంటి ఒక శాఖ. సో దాన్ని మనకి ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1980 నుండి ఈ యొక్క ఆపరేషన్ ఒలివియా స్కీమ్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో ఇటీవల కాలంలో మనకి ఈ యొక్క ఒలివియాకి సంబంధించి అంశాలు కనుక వార్తలు నిలిస్తే ఆ అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఐసీజీ ఇండియన్ కోస్ట్ గార్డ్ సర్వీసెస్ అని చెప్పి చెప్తాం. 1980వ సంవత్సరం నుండి ఇవి ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో ఈ ఒలివియా స్కీమ్కి సంబంధించి దీన్ని స్టార్ట్ చేశారు. అండ్ మెయిన్గా తీసుకుంటే గహీర్ మాతా బీచ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. గహీర్ మాతా బీచ్ ఆ రిషికిల్వా బీచ్ అని చెప్పి చెప్తాం. సో గహీర్ మాతా బీచ్ ఆ రిషికిల్యా బీచ్ మెయిన్గా ఈ యొక్క ఒలివియాకి సంబంధించి వీటి జనాభా అనేది అంతరించిపోతుంది, ఎక్కువ శాతం చనిపోతున్నాయి అని చెప్పి సో వాటి యొక్క సంరక్షణ కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి చర్యలను చేపట్టాలని చెప్పి ఒక ఆపరేషన్ స్కీమే మనకి ఈ యొక్క ఆపరేషన్ ఒలివియా. సో మెయిన్గా ఈ యొక్క మెయిన్ థింగ్ ఏంటి అంటే ఈ మరణిస్తున్నటువంటి వీటి శాతాన్ని తగ్గించేందుకు అండ్ వాటిని పరిరక్షించేందుకు గాను వాటి యొక్క భాగం మనకి మెయిన్గా సంరక్షణ యాక్ట్ అనేది ఒకటి స్టార్ట్ చేస్తూ వార్తలు వచ్చింది. సో ఇది మనకి యొక్క ఆపరేషన్ ఒలివియాకి సంబంధించి ఈ రోజు వార్తలు వచ్చినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే సాల్ట్ వాటర్ క్రొకొడైల్. సో సాల్ట్ వాటర్ క్రొకొడైల్ అంటే ఏంటి అంటే అండ్ మనకి మెయిన్గా చూసాం ఇటీవల కాలంలో సాల్ట్ వాటర్ క్రొకొడైల్లో సంబంధించి 3 రకాలు 3 టైప్స్ ఉంటాయని చెప్పి గరియాల్స్ అండ్ మూగన్ అండ్ సాల్ట్ వాటర్ క్రొకొడైల్స్. సో గరియల్స్ అని చెప్పి చూసాం. ఈ మనం మెయిన్గా తీసుకుంటే లాస్ట్ 10 days బ్యాక్ కూడా మనం ఈ యొక్క సాల్ట్ వాటర్ క్రొకొడైల్స్కి సంబంధించి గరియల్స్ గురించి డిస్కస్ చేయడం అయితే జరిగింది. సో ఏ రాష్ట్రాల్లో అయితే ఎవరైతే ఈ యొక్క గరియల్స్ అనే వీటిని ప్రొటెక్ట్ చేస్తారో అండ్ మెయిన్గా వీటి సంరక్షణ కొరకు ఎవరైతే చర్యలు తీసుకుంటారో వారికి 1000 రూపీస్ని యొక్క భరణంగా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి చెప్పారు. అండ్ మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క గరియల్స్ వీటి ద్వారా కనుక ఏదైనా ఒక వల కావచ్చు, వేటగాళ్లకు సంబంధించి చేపలు పట్టే వారికి ఏదైనా వలలో కానీ దెబ్బతింటే దాని యొక్క భారాన్ని కూడా ప్రభుత్వమే మోస్తుందని చెప్పి ఇటీవల కాలంలో యొక్క ఒడిశా రాష్ట్రం అనేది ఈ యొక్క ప్రభుత్వం అనేది నిర్ణయం ఇవ్వడం అయితే జరిగింది. అండ్ మెయిన్గా ఎవరైతే వాటి ప్రొటెక్షన్ వాటిని సంరక్షిస్తారో వారికి 1000 రూపాయలు బహుమతి, నగదు బహుమతిని కూడా ప్రకటించింది. సో ఈ విధంగా మనకి ఈ యొక్క సాల్ట్ వాటర్ క్రొకొడైల్స్కి సంబంధించినటువంటి ఫస్ట్ టైప్ గరియల్స్ గురించి చూసాం. అండ్ మెయిన్ నౌ టుడే వచ్చేసరికి సాల్ట్ వాటర్ క్రొకొడైల్స్.
సో ఈ యొక్క థర్డ్ వన్ సాల్ట్ వాటర్ క్రొకోడైల్లో మెయిన్గా తీసుకుంటే మనకి ఈ యొక్క సాల్ట్ వాటర్ క్రొకోడైల్స్ అనేవి వార్తలు నిలిచాయి. ఇటీవల కాలంలో ఒక సాల్ట్ క్రొకోడైల్ అనేది మరణిస్తూ వార్తలు నిలిచింది. సో చాలా ఇంపార్టెంట్, మనకి మెయిన్గా ఈ యొక్క జీవుల సంఖ్య అనేది తగ్గిపోతుంది అని చెప్పి మనం ఇటీవల క్లాస్లో కూడా డిస్కస్ చేసాం. ఈ యొక్క సాల్ట్ వాటర్ క్రొకోడైల్స్ అనేది మనకి అరుదైన జీవులు అండ్ చాలా ప్రత్యేకమైనటువంటి జీవులు. సో వీటిని సంరక్షణ బాధ్యతలు, వీటి సంరక్షణ చట్టం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చూసాం. సో ఆ విధంగా తీసుకుంటే ఈ యొక్క సాల్ట్ వాటర్ క్రొకోడైల్స్ అనేవి ఈ రోజు ఒకటి మరణించింది అని చెప్పి చెప్పవచ్చు. సో వాటి యొక్క సంరక్షణార్థం, వాటిని ప్రొటెక్షన్ చేసేందుకు గాను ఒక నూతనమైనటువంటి ఒక స్కీమ్స్ తోటి మనకి ఈ యొక్క ఒడిస్సా రాష్ట్రం అనేది ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. సో చాలా ఇంపార్టెంట్, మనకి యొక్క సాల్ట్ వాటర్ క్రొకోడైల్కి సంబంధించి వాటి సంరక్షణార్థం ఒక సంరక్షణ చట్టాన్ని కావచ్చు అండ్ వాటిని పరిరక్షించేందుకు కొన్ని చట్టాలను కూడా తీసుకురావడం అయితే జరిగిందని చెప్పి చెప్పవచ్చు. సో ఈ విధంగా ఈ యొక్క సాల్ట్ వాటర్ క్రొకోడైల్ అనే చెప్పి ఒక అంశం మనకి మరణిస్తూ వార్తలు నిలిచాయి. సో గాయస్, ఇది మనకి ఈ యొక్క మెయిన్ థింగ్ ఒడిస్సా రాష్ట్రానికి సంబంధించి ఈ యొక్క ట్రాన్స్జెండర్స్కి సంబంధించి కావచ్చు అండ్ ఆపరేషన్ ఒలివియా స్కీమ్కి సంబంధించి కావచ్చు అండ్ నెక్స్ట్ సాల్ట్ వాటర్ క్రొకోడైల్కి సంబంధించి మరణిస్తూ వార్తలు. సో ఈ విధంగా కనుక ఈ యొక్క అంశాలు కనుక వార్తలు నిలిస్తే ఆ అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ముఖ్యంగా ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో వారు ఎక్కువ శాతం తరచూ వార్తలు నిలుస్తున్నటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. లాస్ట్ 6 months బ్యాక్ ఎప్పుడు కూడా కరెంట్ అఫైర్స్ అనేది మనకి ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకుంటే ఈజీగా మనం యొక్క కాంపిటేటివ్ పరంగా బిట్స్ అనేది హ్యాక్ చేయడం అనేది జరుగుతుంది. సో మెయిన్ థింగ్ వచ్చేసరికి ఇది మనకి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి ఫస్ట్ టాపిక్, ఒడిస్సా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి మరొక అంశం ఏది అంటే G7కి సంబంధించినటువంటి ఒక అంశం మనకి వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్, G7 కూటమి అని చెప్పి చెప్పవచ్చు. సో G7 సమావేశాలు మనకి నిన్నటితో ముగుస్తూ వార్తలు నిలిచాయి. సో ఈ యొక్క G7 సో అనేక దేశాల యొక్క సమాఖ్య అని చెప్పి చెప్పవచ్చు. సో అటువంటి దేశాల సమాఖ్యకు సంబంధించి ఒక సమావేశాలు అనేవి మనకి నిన్నటితో ముగియడం అనేది జరిగింది. సో G7 కూటమి సమావేశాలు నిన్నటితో ముగియడం అనేది జరిగింది. సో ఆ యొక్క G7కి సంబంధించి చూస్తే మనకి మెయిన్ థింగ్ చూస్తే ఈ రోజు G7 దేశాలు, సో 7 దేశాలు మనకి ఉండడం అయితే జరిగింది. సో గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ అని చెప్పి చెప్పవచ్చు. అవి ఏంటి అంటే కెనడా, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, జపాన్, యుఎస్ అండ్ యూకే. చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరైతే ఈ యొక్క పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో ఎక్కువ శాతం మనకి ఈ యొక్క సమావేశాలు కూటములకు సంబంధించి G7 అంటే G7 కావచ్చు, G16 కావచ్చు, ఇలా అనేక గ్రూప్ ఆఫ్ పీపుల్కి సంబంధించి కంట్రీస్ అనేవి ఫామ్ చేసినటువంటి ఆ దేశాల గురించి అండ్ ఎందుకు ముఖ్య ఉద్దేశం ఏంటి, శాంతి భద్రతలను నెలకొల్పేందుకు గాను అండ్ యొక్క దేశాల మధ్య రిలేషన్స్ని పెంపొందించేందుకు గాను ఏర్పడినటువంటి సంస్థలుగా చెప్పుకోవచ్చు G7. సో ఈ రోజు మనకి నిన్నటితో ఈ యొక్క G7 సమావేశాలు అనేవి ముగుస్తూ వార్తలు నిలిచాయి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, మనకి ఈ యొక్క ఇండియాకి సభ్యత్వం లేదు. సో మన భారతదేశానికి ఈ యొక్క G7 కూటమిలో సమావేశాలు ఈ యొక్క G7లో సభ్యత్వం అనేది లేదు. కానీ మనకి భారత్కు సంబంధించి ఒక బిట్ అనేది మనకి ఈ యొక్క G7 రావడం అయితే జరుగుతుంది. భారతదేశానికి సభ్యత్వం అయితే లేదు, కానీ మన భారతదేశానికి సంబంధించి ఒక G7లో మనకి ఒక బిట్ అనేది అడగడం అనేది పాసిబిలిటీ ఉంది. సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్గా తీసుకోవచ్చు. అండ్ మెయిన్గా తీసుకుంటే ఇప్పటి వరకు కూడా ఈ యొక్క సమావేశాలకు సంబంధించి ప్రధానమైనటువంటి మనకి యొక్క అభ్యర్థిగా అండ్ మెయిన్గా తీసుకుంటే గెస్ట్గా ఈ యొక్క G7 కూటమికి అధ్యక్షత వహించిన వారు ఎవరు అంటే అండ్ మెయిన్గా ఎవరు ఆహ్వానించబడ్డారు అంటే మనకి భారత్ ప్రధాని గారు. సో భారతదేశ ప్రధాని గారు అనేటువంటి నరేంద్ర మోదీ గారు దీనికి యొక్క ప్రత్యేకమైనటువంటి యొక్క గెస్ట్గా ఆహ్వానించబడ్డారు. అండ్ మనం ఇటీవల కాలంలో కూడా చూసాం యూకే దేశానికి సంబంధించి యూకే యొక్క అధికారి అని చెప్పి. సో చాలా ఇంపార్టెంట్, మనకి ఈ యొక్క ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఈ యొక్క సమావేశం అనేది ఎక్కడ జరిగింది, ఏ ప్రాంతంలో జరిగింది అంటే యూకే ప్రాంతంలో, ఈ యొక్క యూకే ఆధ్వర్యంలో మనకి యునైటెడ్ కింగ్డమ్ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహించడం అనేది జరిగింది. ఆ యొక్క యూకేలో ఎక్కడ అంటే కాన్వాయ్. సో కాన్వాయ్ అనే ఒక ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో ఈ యొక్క సమావేశాలు అనేది మనకి ఒక కాన్వాయ్ అనే ప్రాంతంలో జరగడం అయితే జరిగింది. అండ్ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే దీన్ని నిర్వహించిన వ్యక్తి ఎవరంటే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్. సో బోరిస్ జాన్సన్ గారు దీనిని నిర్వహించడం అయితే జరిగింది. అండ్ 2 months బ్యాక్ కూడా చూసాం మనకి ఈ యొక్క బోరిస్ జాన్సన్ గారు ప్రధానమైనటువంటి అభ్యర్థిగా మెయిన్గా ఒక పర్సన్ గెస్ట్గా మనకి భారతదేశ ప్రధాని గారిని పిలవడం అయితే జరిగింది, ఆహ్వానించడం అయితే జరిగింది. అందుకు మన భారతదేశ ప్రధాని గారు కూడా యాక్సెప్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ విధంగా ఇటీవల కాలంలో కూడా ఈ యొక్క అంశానికి సంబంధించి మనం చూసాం మెయిన్గా ఈ యొక్క
ప్రత్యేకమైనటువంటి అతిథిగా మన భారత ప్రధాని గారికి ఒక ఆహ్వాన పత్రిక అయితే అందరం అయితే జరుగుతుందని చెప్పి అండ్ వారు దానికి యాక్సెప్ట్ చేశారు. దీన్ని మాకు చాలా గర్వకారణం ఈ విధంగా రావటం అని చెప్పి భారత ప్రధాని గారు కూడా చాలా సంతోషించారు అని చెప్పి ఈ విధంగా మనకి ఈ యొక్క ఇండియాకి సంబంధించి భారత ప్రధాని గారు ఒక ప్రత్యేకమైనటువంటి అతిథిగా ఆహ్వానించబడ్డారు. సో మనకి ఇటీవల కాలంలో ఈ యొక్క బోరిస్ జాన్సన్ గారి ఆహ్వానాన్ని మన్నించి అందుకు మేము సమ్మతిస్తున్నామండి, మాకు ఒక గర్వకారణం మీరు మమ్మల్ని పిలవడం అని చెప్పి సో వీరు ఆహ్వానించడం అనేది యాక్సెప్ట్ చేశారని చెప్పి కూడా మనం చూసాం. సో ఆ విధంగా తీసుకుంటే దానికి ప్రత్యేకమైనటువంటి అతిథిగా మన భారత ప్రధాని గారు అయినటువంటి నరేంద్ర మోదీ గారు ఆహ్వానితులుగా పిలువబడి వెళ్ళారని చెప్పవచ్చు. సో ఈ విధంగా ఈ యొక్క బ్రిటన్ కి సంబంధించి ఈ యొక్క కాన్వాయ్ ప్రాంతంలో ఈ యొక్క G7 కూటమి సదస్సును ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో బోరిస్ జాన్సన్ గారి అధ్యక్షతన. సో ఈ విధంగా మనకి ఈ యొక్క అంశాలకు సంబంధించి బిట్స్ అనేది అడగడం అనేది జరుగుతుంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే దీనికి సంబంధించి థీమ్ ఏంటి, అండ్ మెయిన్ గా ఈ యొక్క G7 కూటమిలో థీమ్ ఏంటి అంటే బిల్డింగ్ బుక్, చాలా ఇంపార్టెంట్, బిల్డింగ్ బ్యాక్ బెటర్ అని చెప్పి. సో చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇతివృత్తం అనేది ఏ సంస్థకు సంబంధించి అయినా సరే, ఏ విధమైనటువంటి అంశాలైనా సరే ఈ యొక్క ఇతివృత్తం అనేది చాలా ఇంపార్టెంట్ గా తీసుకుంటాం. సో ఆ విధంగా తీసుకుంటే బిల్డింగ్ బ్యాక్ బెటర్ అని చెప్పి ఒక అంశం మనకి ఈ యొక్క ఇతివృత్తంగా ఈ రోజు తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఈ థీమ్ కి సంబంధించి తీసుకుంటే మనకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏవేవి అంశాలపైన ఏ విషయాల పట్ల వీరు శ్రద్ధ వహించారు అండ్ మెయిన్ గా ఏ అంశాల పట్ల వీరు యొక్క సమావేశాల్లో మాట్లాడారు, చర్చించారు అంటే మనకి చాలా ఇంపార్టెంట్. మెయిన్ గా తీసుకుంటే కరోనా కట్టడికి సంబంధించినటువంటి అంశాల పట్ల, వ్యాక్సినేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలి అండ్ వ్యాక్సినేషన్ ఏ విధంగా కంప్లీట్ చేయాలి, ఇటువంటి అంశాల పట్ల మనకి ఈ యొక్క కరోనా కట్టడికి సంబంధించి అన్ని అంశాల పట్ల చర్చలు అనేవి కొనసాగించడం జరిగింది. అండ్ అదే విధంగా తీసుకుంటే వాతావరణ అంశాలకు సంబంధించి, సో వాతావరణానికి సంబంధించి, పర్యావరణ చట్టాలకు సంబంధించి వివిధ రకాలుగా సో ఈ విధమైనటువంటి అంశాలతోటి ఈ యొక్క G7 సదస్సుకు సంబంధించి ముఖ్యమైనటువంటి ఈ అంశాలను వెలువరించడం అయితే జరిగింది. ఈ విధంగా ఈ యొక్క G7 కూటమికి సంబంధించినటువంటి అంశాలను చర్చ జరిగింది. సో ఇది మనకి ఈ యొక్క G7 కూటమికి సంబంధించి నిన్నటి రోజున ఈ యొక్క సమావేశాలను ముగియడం అనేది జరిగింది. అండ్ ఆ యొక్క సమావేశాలు ఇటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. అండ్ మెయిన్ గా తీసుకుంటే ఏ యొక్క ఇతివృత్తం ఏంటి అండ్ ఇటువంటి అంశాల పట్ల చర్చ జరిగింది, ఈ అంశాలను గమనించండి. సో ఇది మనకి ఈ రోజు వార్తలు G7 కూటమికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశం. నేషనల్ అగ్రికల్చర్ బ్యాంక్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అని చెప్పి చెప్తాను. నేషనల్ అగ్రికల్చర్ అండ్ బ్యాంక్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అని చెప్పి ఒక అగ్రికల్చర్ బ్యాంక్ ఇటీవల కాలంలో తరచూ వార్తలో నిలుస్తున్నటువంటి ఒక బ్యాంక్ ఏది అంటే మనకి నాబార్డ్. సో రుణాలను మంజూరు చేసేటువంటి బ్యాంక్. సో రుణాలను మంజూరు చేసేటువంటి ఒక బ్యాంక్ అని చెప్పి చెప్పవచ్చు. మనకి మెయిన్ గా తీసుకుంటే ఈ యొక్క బ్యాంక్ కి సంబంధించి రూరల్ డెవలప్మెంట్, సో గ్రామీణ ప్రాంతాల డెవలప్మెంట్ అండ్ అదేవిధంగా అగ్రికల్చర్, సో వ్యవసాయానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ ని చేసేటువంటి ఒక బ్యాంకే మనకి యొక్క నాబార్డ్, నేషనల్ అగ్రికల్చర్ బ్యాంక్ ఫర్ రూరల్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పి చెప్పవచ్చు. అండ్ దీన్ని ఎప్పుడు ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే 1982వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. అండ్ దీన్ని ఎవరి ఆధ్వర్యంలో నిర్వహించారంటే శివరామన్ కమిటీ. చాలా ఇంపార్టెంట్, మనకి ఏ కమిటీ ఆధ్వర్యంలో యొక్క నాబార్డ్ ని ఏర్పాటు చేశారు అంటే శివరామన్ కమిటీ. ఇటీవల కాలంలో మనకి యొక్క శివరామన్ కమిటీకి సంబంధించిన అంశాలు ఎక్కువగా కూడా వార్తలు నిలుస్తున్నాయి. అండ్ మెయిన్ గా తీసుకుంటే దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1982వ సంవత్సరం శివరామన్ కమిటీ ఆధ్వర్యంలో, శివరామన్ కమిటీ మేరకు ఈ యొక్క అంశం మేరకు ఈ యొక్క నాబార్డ్ ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే ముంబైలో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. సో హెడ్ క్వార్టర్స్ ఆఫ్ నాబార్డ్ అని మనకి చాలా ఇంపార్టెంట్, ముంబైలో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. ప్రస్తుతం దీన్ని నిర్వహిస్తున్నటువంటి మంత్రి గారు ఎవరు, దీనికి విధులు నిర్వహిస్తుంది ఎవరు అంటే మనకి గోవిందరాజు గారు. సో చింతల గోవిందరాజు గారు అని చెప్పి చెప్పవచ్చు. సో పేరు ప్రఖ్యాతలు పొందారు. సో వీరు ఈ రోజు మనకి ఒక మంత్రిగా వీరు విధులను వ్యవహరించడం జరుగుతుంది. అండ్ మెయిన్ గా తీసుకుంటే దీన్ని ఏమంటారంటే రిఫైనబుల్ బ్యాంక్. చాలా ఇంపార్టెంట్, రుణాలను మంజూరు చేసే రిఫైనబుల్ బ్యాంక్ అంటే సో దీనికి మనకి రిఫైన్స్ అంటే రీఫైనాన్స్ బ్యాంక్ అని చెప్పి చెప్పొచ్చు. సో రీఫైనాన్సింగ్ బ్యాంక్ అంటే ఏంటి అంటే సో నిధులను మనకి డైరెక్ట్ గా విడుదల చేయకుండా ఇది మనకి వేరొక బ్యాంక్ నుంచి నిధులను తీసుకొని సో దాని ద్వారా మనకి విడుదల చేయడం అయితే జరుగుతుంది. సో ఏ బ్యాంక్ నుంచి అంటే బ్యాంకులకే బ్యాంకరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సో ఆర్బీఐ నుంచి నిధులను స్వీకరించి అండ్ మనకి రుణాలను మంజూరు చేసేటువంటి ఒక బ్యాంకే మనకి ఈ యొక్క నాబార్డ్, నేషనల్ అగ్రికల్చర్ బ్యాంక్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అని చెప్పి చెప్తాం. సో ఇటీవల కాలంలో ఈ యొక్క నాబార్డ్ కి సంబంధించి ప్రతి రోజు కూడా మనకు వార్తలో చూసాం. ఈ యొక్క వేరొక రాష్ట్రానికి రూరల్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించి అభివృద్ధి కోసం రుణాలను మంజూరు చేసేటువంటి ఒక సంస్థ అని చెప్పి చెప్తాం. సో ఆ విధంగా తీసుకుంటే ఆ యొక్క
అభివృద్ధి కోసం రుణాలు చేసేటువంటి సంస్థలు ఈ రోజు మనకి తీసుకుంటే ఒడిశా రాష్ట్రం వార్తలు నిలిచింది. సో ఈ యొక్క ఒడిశా రాష్ట్రానికి సంబంధించి వార్తలు నిలిచింది మనకి రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అని చెప్పి. సో రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి సంబంధించి 254 కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తూ వార్తలు నిలిచింది. సో ఇటీవల కాలంలో కూడా చూసాం మరొక వివిధ రాష్ట్రాలకు మనకి ముఖ్యంగా తీసుకుంటే అనేక రాష్ట్రాలకు యొక్క రూరల్ డెవలప్మెంట్ అభివృద్ధి కొరకు ఇచ్చినటువంటి సేవలను అందించింది. ఆ యొక్క రాష్ట్రాలు ఏంటంటే తమిళనాడు అండ్ అదేవిధంగా అస్సాం, వెస్ట్ బెంగాల్. సో వివిధ రాష్ట్రాలకు వారి యొక్క అభివృద్ధి కోసం రూరల్ డెవలప్మెంట్ కోసం తన యొక్క మొత్తాన్ని సేకరించడం అయితే జరిగింది. సో ఆ విధంగా తీసుకుంటే మనకి ఈ రోజు ఈ యొక్క అస్సాం రాష్ట్రం వార్త వచ్చింది. సో అస్సాం రాష్ట్రానికి సంబంధించి రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ కి సంబంధించి 254 కోట్ల రూపాయలను నిధులను విడుదల చేస్తూ వార్తలు వచ్చింది నాబార్డ్. ఇటీవల కాలంలో మనకి ఒక తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి నిధులను విడుదల చేశారు. అండ్ అదే విధంగా తీసుకుంటే అస్సాం రాష్ట్రానికి సంబంధించి అండ్ అదే విధంగా వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి సో వివిధ రాష్ట్రాల కోసం వారి యొక్క అభివృద్ధి కోసం మనకి మెయిన్ గా తీసుకుంటే ఈ యొక్క నాబార్డ్ అనేది రుణాలను మంజూరు చేస్తూ తరచూ వార్తలు ఇస్తుంది. సో మనకి మెయిన్ గా తీసుకుంటే అగ్రికల్చర్ లో అతి పెద్ద బ్యాంక్ అండ్ మెయిన్ గా తీసుకుంటే రుణాలను మంజూరు చేసేటువంటి బ్యాంక్ అండ్ రీఫైనాన్సింగ్ బ్యాంక్ చాలా ఇంపార్టెంట్. సో రీఫైనాన్సింగ్ బ్యాంక్ గా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి బ్యాంక్ ఏది అంటే మనకి నాబార్డ్, నేషనల్ అగ్రికల్చర్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్పి చెప్పవచ్చు, బ్యాంక్ ఫర్ రూరల్ అండ్ డెవలప్మెంట్. సో వారికి సంబంధించి ఒక అంశం మనకి ఈ రోజు వార్తలు ఇచ్చింది. సో ఇది మనకి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి నాబార్డ్ కి సంబంధించిన నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి అప్డేట్స్ కావచ్చు, జాబ్ ప్రొఫైల్స్ కావచ్చు, వివిధ రకాలైనటువంటి అప్డేట్స్ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ మెయిన్ గా తీసుకుంటే ఇటీవల కాలంలో ఎక్కువగా కూడా మనకి తీసుకుంటే ఈ యొక్క ఆప్టిట్యూడ్ కి సంబంధించినటువంటి క్లాసెస్. సో బిఫోర్ 1 month నుంచి కూడా మనం యొక్క ఆప్టిట్యూడ్ క్లాసెస్ అనేది కూడా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ అదే విధంగా తీసుకుంటే ఈ యొక్క ఆప్టిట్యూడ్ క్లాసెస్ కావచ్చు, మా డైలీ కరెంట్ అఫైర్స్ కానీ, మా యొక్క అప్డేటెడ్ నోటిఫికేషన్ వీడియోస్. సో ప్రతి ఒక్క అప్డేట్ ని మీరు కనుక పొందాలి అనుకుంటే మా యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యొక్క ప్రతి అప్డేట్ ని మీరు పొందడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.